వాళ్ళకి ఫైనాన్షియల్ మోడల్ ఎలా చేసుకోవాలి, ఏదైనా డెవలప్ కావాలంటే ఒకటి వాళ్ళకి వచ్చే లోకల్ ట్యాక్సెస్ ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం చేసే సపోర్టు, కేంద్ర ప్రభుత్వం చేసే సపోర్టు. ఈ సపోర్టే కాకుండా వాళ్ళకుండే అసెట్స్, వాళ్ళ దగ్గర కొన్ని అసెట్స్ ఉంటాయి, అంటే సైట్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, లేదా ఫ్యూచర్లో ఇన్కమ్ రాబోయే వాటర్ ధర కావచ్చు, లేదా షాప్స్ ధర కావచ్చు, లేదా యూజిడి ధర కావచ్చు. ఈ యొక్క అసెట్స్ అంటే నాన్ మూవబుల్ అసెట్స్ కావచ్చు, లేదా ఇన్కమ్ జనరేట్ చేసే అసెట్స్ కావచ్చు. ఈ రెండింటి ద్వారా ఫ్యూచర్లో రాబోయే వాటిని దృష్టిలో పెట్టుకొని వాటికి మోడల్ చేసి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా అటు అట్కో కావచ్చు, లేదా బ్యాంక్స్ కావచ్చు, లేదా ఎనీ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఫండ్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనేది ఒక వర్క్షాపు, రీజనల్ వర్క్షాప్ యాక్చువల్గా అట్కో ప్లాన్ చేశారు. అట్కోకి నేను నిజంగా వాళ్ళని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటివి కావాలి, ఇటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఇందులో నగర పంచాయతీలు ఉన్నాయి, మున్సిపాలిటీస్ ఉన్నాయి, కార్పొరేషన్ ఉన్నాయి. 10 లక్షల పేరు పాపులేషన్ 2 ఉన్నాయి. నగర పంచాయతీలు చిన్న చిన్న ఉన్నాయి. ఈరోజు వాటికి వచ్చే ఇన్కమే వాటి మెయింటెనెన్స్ కూడా సరిపోవట్లేదు కొన్ని మున్సిపాలిటీస్కి. కానీ వాళ్ళ దగ్గర కొన్ని అసెట్స్ ఉన్నాయి. ఆ అసెట్స్ని ఏ విధంగా మానిటైజ్ చేయాలనే దాంతో యాక్చువల్గా ఈ వర్క్షాప్ పెట్టారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అర్బన్ అథారిటీస్ ఉన్నాయి. ప్రతి జిల్లాకి ఒక అర్బన్ అథారిటీ పెట్టాము. ఈ మధ్య అర్బన్ అథారిటీస్ని అటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న జాయింట్ కలెక్టర్స్ని వీసీలుగా పెట్టాం. ఆల్ అర్బన్ అథారిటీస్కి వీసీలు జాయింట్ కలెక్టర్స్. ఎందుకంటే ల్యాండ్స్ అంతా రెగ్యులర్గా పర్సూ చేసే జాయింట్ కలెక్టర్స్. వాళ్ళ ద్వారా కొన్ని ల్యాండ్స్ మళ్ళీ అర్బన్ అథారిటీస్ తీసుకొని వాటిని యాక్చువల్గా లేఅవుట్ చేయటం, లేదా బ్యాంక్స్ పెట్టడం, ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో చేసాం. అయితే దాన్ని ఇంకా బెటర్గా చేయడానికి ఈ యొక్క యుఐ విన్ అనే యొక్క వర్క్షాప్ని, ఇక్కడ రీజనల్ వర్క్షాప్ని, పర్టికులర్ రీజనల్ వర్క్షాప్ని మన రాష్ట్రంలో విశాఖపట్నంలో పెట్టినందుకు అటు సెక్రటరీ గారిని మరియు హట్కో చైర్మన్ని నేను ప్రత్యేక అభినందిస్తూ, అందరినీ ఈ యొక్క వర్క్షాప్లో ఉంచే అవుట్పుట్ని యూటిలైజ్ చేసుకొని అన్ని యుఎల్బీస్ని స్ట్రెంథన్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే ఎవ్రీ ఇయర్ లాట్ ఆఫ్ చేంజెస్ పాలసీలో తెస్తుంది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో అయితే ఎవ్రీ డే తీసుకొస్తున్నారు. యాక్చువల్గా ఆయన కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏమేమి రిఫార్మ్స్ చేస్తుంది, ఆ రిఫార్మ్స్ని బేస్ చేసుకొని ఇక్కడ కూడా రిఫార్మ్స్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏంటంటే ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి వాటన్నిటికి తగ్గట్టుగా పాలసీ చేయటం వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ యాక్చువల్గా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిశీలన ఉంది. వాళ్ళ ఈ మధ్య యాక్చువల్గా మరొకసారి రైడర్స్ దాని విషయం మళ్ళీ ఒకసారి స్టడీ చేయమని ఇచ్చారు. రైట్స్ అనే ఆర్గనైజేషన్కి ఆల్రెడీ ఇచ్చాము. బహుశా వాళ్ళు 1.5-2 monthsలో చేస్తారు. అది అయిన తర్వాత యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటే దాన్ని వర్క్ ముందుకు పోతుంది. టైం డిలే కాకుండా టెండర్స్ ఇచ్చాం, టైం డిలే కాకుండా. బట్ ఆ స్టడీ కూడా మరొకసారి చేయమన్నారు కాబట్టి ఆ స్టడీ చేసేసి వీలైన తొందరలో మేబీ 1.5-2 monthsలో మళ్ళీ వాళ్ళు సబ్మిట్ చేస్తాం. సెక్రటరీ గారిని కూడా యాక్చువల్గా రిక్వెస్ట్ చేసాం. వారు కూడా యాక్చువల్గా ఆ కారిడార్ కూడా చూస్తానన్నారు. వాళ్ళు యాక్చువల్గా కారిడార్ కూడా చూస్తాం. ఇక్కడ విజయవాడ రెండింటి కూడా చూస్తున్నారు. కాబట్టి వీలైన తొందరలో దాన్ని అప్రూవ్ చేయించుకొని స్టార్ట్ చేసి ఒక 3 yearsలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. విశాఖపట్నంలో కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఒక సెమీ రింగ్ రోడ్, బికాజ్ ఇక్కడ సీ ఉంది, అక్కడంటే సీ లేదు, అందరూ సీ ఉంది కాబట్టి సెమీ రింగ్ రోడ్ని యాక్చువల్గా ప్లాన్ చేయమన్నారు. ఆల్రెడీ విఎంఆర్డీఏ దాని మీద స్టడీ చేస్తారు. మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి రిజర్వ్ ఫారెస్ట్. బట్ అవి కూడా ఫాస్ట్గా చేస్తారు. ఒక రోడ్డు యాక్చువల్గా రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, అందులో కూడా కొద్దిటి నుంచే, మొత్తం కాదు. దాని మీద యాక్చువల్గా నేనే డైరెక్ట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్తో మాట్లాడాను. వాళ్ళు తొందరలో క్లియర్ చేస్తా అన్నారు. ఈ మధ్య గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద విజయవాడలో రివ్యూ చేశారు. కాబట్టి అంటే ఫారెస్టే కొద్దిగా ఇంపార్టెంట్, బట్ అట్ ది సేమ్ టైం ఇబ్బంది పెట్టొద్దని కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ. యాక్చువల్గా ఐ విల్ టెల్ ఇన్ 14-19 అప్పుడు నేనే మినిస్టర్ని. ఈ రాష్ట్రానికి 7 లక్షల హౌసెస్, అర్బన్ హౌసెస్ శాంక్షన్ చేశారు, 7 lakhs. అప్పుడు ప్రభుత్వం 5 lakhs యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకొని స్టార్ట్ చేసాము.